కొన్ని కథలు జీవితాలుగా మారతాయి, కొందరి జీవితాలే కథలుగా మారతాయి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజకీయ మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై అత్యంత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రాజధాని ప్రాంత మహిళలపై వ్యాఖ్యలను ఖండించిన సీఎం, ఆడబిడ్డను అమ్మను ఎంతో ఆదరణతో చూసే రాష్ట్రంలో రాజకీయ కక్షతో మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని తెలిపారు. తన సొంత మీడియా ఛానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, శ్రీజాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరమని తెలిపారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో మహిళల మనోభావాలను గాయపరిచిన వారిపై అత్యంత కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఈ నీచ సంస్కృతికి చెక్ పెట్టే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. మరోవైపు అమరావతి మహిళపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు కొనసాగుతుండగా ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, అసలు కుట్రదారులెవరో తేల్చి చట్టపరంగా శిక్షిస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్ల బిల్లులపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి విచారణ జరపాలని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. రేపటిలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్తో బిల్లు ఎక్కువ వచ్చిందన్న అంశం తమ దృష్టికి వచ్చిందన్న మంత్రి, స్మార్ట్ మీటర్ల పనితీరుపై విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. ఏ ఒక్కరిపై అనవసరంగా ₹1 భారం మోపేది లేదని మంత్రి తేల్చి చెప్పారు. తెలంగాణలో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్టులోకి మరో 3 అమాత్యులు చేరారు. హైదరాబాద్ రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తల్ శాసనసభ్యుడు వాకిటి శ్రీహరితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రులకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరై కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు. సామాజిక సమీకరణలో భాగంగా ఓ మాదిగ, మాల, ముదిరాజ్ వర్గాలకు చెందిన 3కి కేబినెట్లో చోటు దక్కింది. ఈసారి కేబినెట్ విస్తరణలో మరొకరికి కూడా చోటు దక్కుతుందని భావించినప్పటికీ 3కే అవకాశం ఇచ్చారు. కేబినెట్లో చోటు దక్కుతుందని ఆశించిన నిరాశకు గురైన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగిస్తోంది. ఈసారి మంత్రివర్గ విస్తరణలో అవకాశం వస్తుందని ఆశించిన సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను బుజ్జగించడంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు జూబ్లీహిల్స్లోని సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఏ పరిస్థితుల్లో మంత్రివర్గంలో అవకాశం రాలేదో మీనాక్షి నటరాజన్ ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. సామాజిక సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎంపిక జరిగినట్లు వివరించారని తెలిసింది. తర్వాత బేగంపేటలోని ప్రేమసాగర్ రావు ఇంటికి వెళ్లిన మీనాక్షి బృందం ఆయనకు కూడా పరిస్థితులను వివరించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శిల్పకళా వేదికగా ప్రజల కథేనా ఆత్మకథ పేరుతో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిషా, త్రిపుర గవర్నర్లు, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. శత్రువులు, విరోధులు లేని మహనీయుడు దత్తన్న అని ప్రముఖులు కొనియాడారు. సమాజంలో దత్తాత్రేయది విశిష్ట వ్యక్తిత్వమన్న రామ్నాథ్ కోవింద్, అన్ని వర్గాలతో ఆయన పనిచేశారని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఎలా జీవించాలో దత్తాత్రేయను చూసి నేర్చుకోవాలని వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ ఎంత ముఖ్యమో సిద్ధాంతాలు అంతే ముఖ్యమని ఆయన గుర్తు చేశారు. అత్యున్నత మానవ విలువలు ఉన్న నేత దత్తాత్రేయ అని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రముఖులు తరలి రావడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా దత్తాత్రేయ ఎదిగారని గుర్తు చేసిన చంద్రబాబు, జనహితం, లౌకికవాదం ఆయన సిద్ధాంతాలు అని పేర్కొన్నారు. దత్తాత్రేయను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్న రేవంత్ రెడ్డి, జాతీయ స్థాయిలో వాజ్పేయికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయిలో దత్తాత్రేయకు ఉందన్నారు.
జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఈ నెల 5న మాగంటి గోపీనాథ్కు గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 3 రోజులు మృత్యుతో పోరాడిన ఆయన ఈ ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారు. మాగంటి భౌతిక కాయాన్ని ఏఐజీ ఆసుపత్రి నుంచి మాదాపూర్లోని ఆయన నివాసానికి తరలించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాగంటి భౌతిక కాయానికి నివాళులర్పించి కన్నీటి పర్యంతమయ్యారు. మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మణి మాగంటి భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రులు తలసాని, ప్రశాంత్ రెడ్డి, సబిత, నటుడు మురళీమోహన్ నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రులు మాగంటి మృతి పట్ల సంతాపం తెలిపారు. మాగంటి భౌతిక కాయానికి జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అంత్యక్రియల్లో పాడెమోశారు. పోలీసులు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి అధికారిక లాంఛనాల తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో కేంద్రం మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని పునర్నిర్వచించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విద్య, క్రీడలు, స్టార్టప్లు, సైన్స్, సాయుధ దళాలు సహా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని, అనేక మందికి స్ఫూర్తిదాయంగా నిలుస్తున్నారని చెప్పారు. కేంద్రంలో వరుసగా 3వ ఎన్డీఏ అధికారానికి వచ్చి ఏడాది పూర్తవుతున్న వేళ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని పలు పోస్టులు చేశారు. మహిళలకు ప్రయోజనం చేకూర్చిన జన్ధన్ ఖాతాలు, ఉజ్వల యోజన వంటి పథకాలను ఉదహరించారు. ఉజ్వల యోజన ద్వారా 10 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. ముద్ర రుణాలతో లక్షలాది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో మహిళల పేరుతో ఇచ్చిన ఇల్లు కూడా అద్భుతమైన ప్రభావాన్ని చూపాయని తెలిపారు. బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమం ఆడపిల్లలను రక్షించడానికి జాతీయ ఉద్యమాన్ని రగిలింపజేసిందని ప్రధాని పేర్కొన్నారు. ఢిల్లీలో 9 ఏళ్ల బాలిక హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బాలిక పొరుగు ఇంటిలోనే శవమై కనిపించింది. ఢిల్లీ దయాల్పూర్ ప్రాంతంలోని నెహ్రూ విహార్లో శనివారం రాత్రి 7 గంటల సమయంలో బంధువులకు ఐస్ ఇచ్చేందుకు 9 ఏళ్ల బాలిక ఇంటి నుంచి వెళ్లింది. బాలిక ఎంతకీ రాకపోయేసరికి ఆమె తల్లిదండ్రులు బంధువుల ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. ఐస్ ఇచ్చిన 5 నిమిషాలకే వెళ్లిపోయిందని బంధువులు చెప్పగా కాలనీ మొత్తం వెతికారు. పొరుగింట్లోకి వెళ్లడం చూశానని ఎవరో చెప్పగా ఆ ఇంటికి వెళ్లి చూశారు. తాళం పగలగొట్టి చూడగా రక్తంతో ఉన్న బాలిక సూట్ కేసులో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు. లైంగిక దాడి చేసి చంపేశారని ఆరోపించిన బంధువులు, కాలనీ వాసులు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.